అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూన్ 11వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ 2025 జూన్ 11 బుధవారం శుద్ధ పౌర్ణమి పగలు 12:22 వరకు కలదు. తదుపరి పాడ్యమే వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:40 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం కలదు. ఈ రోజు సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:27. వర్జం వచ్చేసి రాత్రి తెల్లవారుజామున 4:25 వరకు ఉంటుంది. ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు కలదు. రాహుకాలం పగలు 12 నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు కలదు. కావున ఈ రోజు బుధ గ్రహానికి మరియు కేతువుకు అభిషేక పూజలు జరిపించి పెసర్లు, శనగలు, ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ, శుక్ర, రాహు గ్రహముల వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవహార వ్యాపారంలో మంచి ధనప్రాప్తి అనేది కలగగలదు. మంచి స్థితిలో మీరు ఉండగలరు. ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. స్నేహితులతో కలిసి నూతన వ్యాపారం చేసే ఆలోచన చేయుట మరియు గృహ నిర్మాణ కార్యక్రమాలు, వివాహాది శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సంతోషంగా ఉండగలరు. ఈరోజు మీరు ఎక్కువగా డబ్బు గురించి తాపత్రయపడుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని ఆలోచనలు మూడిగా ఒంటరిగా కాలం గడుపుతారు. నూతన వస్తువులు మరియు వస్త్రాలు కొనుగోలు చేయుట, స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఈరోజు మంచి ఫలితాలను మీరు సాధించగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ డ్రైవింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి, చిరు వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి ధన రాబడి అనేది కలగగలదు. మరియు మెడికల్, విద్య, వైద్య రంగం వారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు ఇత్యాది యొక్క వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి మీకు సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. సినీ, రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక మరియు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కళత్రం, బంధువులు, కంపెనీలు, గృహాలు, తెల్లని వస్తువుల యొక్క వ్యాపారం, గోవులు, పాడి పశు సంపద, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, సంగీత పరికరాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రగ్రహముల యొక్క గ్రహచార బలం వలన అధికమైనటువంటి సుఖం, సౌఖ్యం, సంతోషం, ఆనందం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. చంద్రుని యొక్క స్థితి వలన మాతృబలం కలిగి అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి ఉంటారు. బయటి వాళ్ళ యొక్క శుభ దృష్టి వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. లలిత కళలయందు ఎక్కువగా ఆసక్తి మీరు చూపిస్తారు. మీరు అనుకున్నటువంటి పనులు ఈరోజు కాగలవు. మరియు చేనేత, వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు. ఇతర అన్ని రంగముల వారికి, విద్య, వైద్య రంగం వారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేటువంటి ఒక ధైర్య సాహసాలు కలిగి ఈరోజు ఉంటారు. వ్యవహార వ్యాపారం వలన అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది. విద్యార్థులు చదువులు చక్కగా రాణించగలరు. అన్ని రంగంల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి
ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు వ్యవహారానికి, వ్యాపారానికి, ఫైనాన్స్, చేతి వృత్తులు, గణితం, బంధువులు, మిత్రులు ఇత్యాది విషయాలకు కారకుడు. ఈరోజు వీరికి చంద్రుని యొక్క, బుధుని యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండుట వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ, వృత్తి వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారం వలన అధికమైన ధనప్రాప్తి అనేది కలగగలదు. పాడి పరిశ్రమదారులకు ఈరోజు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మంచి లాభసాటిగా ఉండగలదు. అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి అధికమైన ఆనందంతో ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉండగలవు. బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధువుల యొక్క సహాయం అనేది మీకు లభించగలదు. మిత్రుల కలయిక, ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు అనేటివి మంచిగా ఉండగలవు. వ్యవహార వ్యాపారాలలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది. అన్ని రకాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రోజంతా కూడా ఈ రాశివారు సుఖంగా, సంతోషంగా గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి పూర్తిగా మంచిగా బలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. సుఖమైన భోజనం, వ్యవహారం, వస్త్ర వ్యాపారాలు, ముత్యాలు, నవరత్నాలు, ధాన్యం గింజలు, పప్పు దినుసులు, ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు. ఆత్మస్థైర్యం అనేది బాగా పెరిగి ఉంటుంది. గృహలాభం కలగగలదు. కుజుని యొక్క వ్యవహారం వలన ధైర్య సాహసాలు కలిగి భూ వ్యవహారముల యందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. శుభ చంద్రగ్రహ స్థితి వలన కుటుంబ సౌఖ్యం కలిగి ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి సఖ్యత కలిగి మంచి జీవనం సాగించగలరు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి. చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి ఆదాయం కలిగి ఉండగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, టైలరింగ్, డిజైనింగ్, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు అధికమైన శుభ ఫలితాలు కలిగి ధన రాబడి బాగా ఉంటుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో రవి, బుధ గ్రహాలు మంచి మిత్రగ్రహాలు కావున వ్యవహారం వలన, వ్యాపారం వలన అధికమైన లాభాలు కలగగలవు. రవి, బుధుల యొక్క కలయిక వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. గృహంలో అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు. వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారంలో కానీ అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. అధికమైన ధన రాబడి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి అభివృద్ధి అనేది కలిగి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించగలదు. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది. మరియు అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. మరియు నిత్య వ్యాపారాలు చేసేవారికి, నాన్ వెజ్ మరియు వెజిటేబుల్స్, నాన్ వెజ్ వృత్తుల వారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి.
వైదికపరమైన వృత్తుల వారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు. ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు. సౌమ్యమైన స్వభావం కలిగినవాడు. మరి కావున వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలను కలిగిస్తాడు. కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధ మరియు శుక్రగ్రహముల యొక్క కలయిక వలన అనుకూలమైన ఫలితాలు కలిగి వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలగగలదు. ప్రతి పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. గృహంలో శుభకార్యాలు చేసే ఆలోచన, నూతన వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. వస్త్ర వ్యాపారాలు ఈరోజు మంచి లాభసాటిగా ఉండగలవు. స్త్రీలు స్టీలు, ఇత్తడి, రాగి వ్యాపారాలు కొద్దిగా నష్టాలలో ఉంటాయి. నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి ఆదాయం అనేది వీరికి కలిగి ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, పాలు, పెరుగు ఇత్యాది ఉత్పత్తిదారులకు ప్రతిరోజు చేసేటువంటి ఈ యొక్క వ్యాపారాలకు మంచి రాబడి అనేది బాగా ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు. అనేక రకాలుగా అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీరు ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నా అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తులా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు గృహానికి సంబంధించిన గ్రహం. ఫ్యాక్టరీలు మరియు బట్టల వ్యాపారాలు ఇత్యాది యొక్క విషయాలకు సంబంధించిన వాడు. కావున శుక్రగ్రహం బావుగా ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు కలుగజేస్తాడు. వాహన యోగం, గృహయోగం కలుగజేసేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగిస్తాడు. మరి కాబట్టి శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క శుభ కలయిక వలన ఈరోజు మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. గృహంలో పండగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది. ఈరోజు పూర్వపు మిత్రుల కలయిక వలన మానసికమైన ఆనందం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో మంచి స్థానం అనేది మీకు లభించగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది మీరు గడపగలరు. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలగగలవు. స్టీలు, ఇత్తడి ఇత్యాది వ్యాపారాలకు కొద్దిగా నష్టం అనేది కలిగి ఉంటుంది. వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి వలన మంచి ఆదాయం అనేది వీరికి కలిగి ఉండగలదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి వ్యవహారంలో, వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే అనుకోని విధంగా అన్ని రంగాలలో విజయం అనేది కలుగజేస్తాడు. సకల దోషాల నుండి తొలగింపజేసి అధికమైన శుభ ఫలితాలు కలుగజేస్తాడు. కాబట్టి ఈరోజు వీరికి మంచి ఫలితాలు అనేటివి అధికంగా ఉన్నాయి. డబ్బు విషయంలో కానీ, పని విషయంలో కానీ, లావాదేవీల విషయంలో కానీ మంచి ధన రాబడి అనేది మీకు బాగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో, ఆ యొక్క వృత్తిలో అనేక రకాలుగా మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు. విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు. మరియు వ్యవహార వ్యాపారంలో పార్ట్నర్స్ తోటి మంచిగా ఉండడం వలన
మీ యొక్క వ్యాపారం మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. వారితోటి గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం మీకు లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉద్యోగ స్థిరత్వం అనేది కలిగి ఉంటుంది. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి బుధుని యొక్క శుభదృష్టి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది. వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి కొద్దిగా నష్టం అనేది ఈరోజు మీకు వాటిల్లగలదు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి చూసుకుంటే గనక శుభగ్రహచార స్థితి వలన మీరు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఈరోజు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. కావున ఈ రాశి వారు శుభగ్రహచార ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, సుఖం, సౌఖ్యం, వివాహం, వ్యాపారం, వృద్ధి, బంగారం, దాంపత్యం, పిల్లలు, కీర్తి ప్రతిష్టలు, ఆభరణాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలం వలన అధికమైన ధన ప్రాప్తి అనేది కలిగి ఉంటుంది. స్థల లాభం, గృహ లాభం, మిత్రుల కలయిక, బంధులాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొనడం వలన సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలగగలవు. ఉద్యోగం గురించి, వ్యవహారం గురించి, వ్యాపారం గురించి మరియు ఇంటర్వ్యూలోకి వెళ్ళే వారికి ఈరోజు మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు, గృహాలు అమ్మటం, కొనడం చేయడం వలన వాటిలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం, మెడికల్, విద్యా వైద్య రంగం వారికి మరియు మెడికల్, హోల్సేల్ వ్యాపారాలు, అలంకార వస్తువులు, ఫైనాన్స్ పరంగా ఇత్యాది వ్యాపారాలు మీరు చేసేవారికి, నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉండి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉండగలదు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గురుగ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, విద్యా ఉద్యోగ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మంచి శుభవార్తలు ఈరోజు వింటారు. మీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది సాధించగలరు. మరియు మిత్రులతో కలయిక, బంధువుల వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. శుభ ప్రయాణాలు చేసేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఈరోజు ఉండగలవు. మరి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటూ జీవన విధానం సాగించగలరు. అనేక రకాలుగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. వస్త్ర వ్యాపారాలు, స్టీలు, ఇత్తడి, రాగి మరియు బంగారం, వెండి ఇత్యాది వ్యాపారాలు మరియు సిమెంట్ వ్యాపారాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి పదంలో వీరు ఉండగలరు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాలు ఈరోజు బాగా ఉంటాయి. అధికమైనటువంటి విశేషమైన ధనలాభం అనేది వీరికి కలిగగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, రీడింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక ఏ పనైనా సరే ఆ యొక్క పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. ఈ యొక్క శని మంచి స్థానంలో ఉంటే కనుక
అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగిస్తూ ఉంటాడు. జాతకంలో చెడు స్థానంలో ఉంటే కనుక అధికమైన చెడు ఫలితాలు కలిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని మరియు బుధ గ్రహాల యొక్క శుభ సంచారం వలన మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ మంచి లాభాలు అనేటివి గడించగలరు. మరియు కుటుంబంలో సౌఖ్యం కలిగి ఉంటుంది. మరియు మీరు చేస్తున్నటువంటి ఏ చిన్న వ్యాపారమైనా సరే ఆ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు. ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి స్థానం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు. ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కానీ అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు చేయగలరు. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, వెల్డింగ్, బైండింగ్ మరియు మోటార్, మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి. నిత్యావసర సరుకులు మరియు వెజిటేబుల్స్, పూలు, పండ్లు, పాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి, నాన్ వెజ్ పదార్థాలు అమ్మడాలు కొనడాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి బాగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, వ్యవహారం, వ్యాపారాలు, బంగారం, దేవతా కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో, వ్యవహారంలో, వ్యాపారంలో కానీ, మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ విపరీతమైన చెడు ఫలితాలు అనేటివి కలిగి సుఖం లేకుండా ఉంటారు. అంటే అశాంతికి గురి కావలసి వస్తుంది. మరి కాబట్టి మీరు చేసేటువంటి యొక్క ఏ వృత్తిలోనైనా సరే ఆ వృత్తిలో ఆటంకాలు అనేటివి కలగగలవు. గోచారంలో ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. వృత్తి, వాణిజ్య, వ్యాపార రంగాలు మరియు పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి అధికమైనటువంటి ఒక విచారానికి లోను కాగలరు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన లాభాలు లేక అధికంగా నష్టం అనేది వాటిల్లగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్, వెల్డింగ్ మరియు ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం. మరియు అలంకార వస్తువులు, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, స్టేషనరీ, బ్యూటీ పార్లర్ మరియు డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది వ్యవహార వ్యాపారాలు చేసేవారికి, మెడికల్, విద్యాది రంగంలో ఉన్నవారికి వ్యాపారం అనేది లాభసాటిగా ఉంటుంది. కాబట్టి నిత్యావసర వస్తువులు అనగా నూనె, అల్లం, వెల్లుల్లి, పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు. మరియు అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచారంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. కావున విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైనటువంటి జీవనం అనేది ఈ రాశి వారందరూ గడపగలరు. శుభం భూయాత్.